నమస్కారం. నేను మామూలుగా ఇప్పుడు నిజం చెప్తా, అందుకే నన్ను చాలా మంది ఇష్టపడరు. పై పాలిష్ మాటలు చెప్పేది రాదు నాకు, అందుకే ఈ ఊర్లో నేను ఉంచినారు. నేను పాలిష్ మాటలు చెప్పింటే నన్ను ఎప్పుడో పంపించుందరు. నిష్ఠూరమైనా సరే, కష్టమైనా సరే నిజం చెప్తా. నాకు ఇష్టమైన వ్యక్తులు ఎవరంటే ఎవరు ఇందాక ఎవరో చెప్పినారు, ప్రమాణంగా దేవుని మీద ప్రమాణం చేసి నేను ఎప్పుడు ఊరు శ్రద్ధ తీసుకుంటా కాబట్టి నాకు తోడుగా ఉండేవాళ్ళు మీరు. నేను ఎప్పుడు చెప్తా, నాకు పేరు ఇచ్చినది మీరు. వాస్తవం. ఏదో ఇక్కడ మీటింగ్ ఉంది మిమ్మల్ని ఏదో మెప్పారని కాదు, మీ వల్లే నాకు పేరు వచ్చింది. ప్రమాణం ఇది అయితే నిజం. నాకు లోపల ఎలా కోరిక ఉందో దానికి అనుగుణంగా మీరు పనిచేసినారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో తాడిపత్రికి పేరు తెచ్చింది మీరు. మీరు తెచ్చినా కానీ ఆ పేరు ఎవరికి పోయింది? మీ వలన ఎవరికి పోయింది? ప్రభాకర్ రెడ్డికి. నిజం. ఈరోజు ఎవడో వీడియో పెట్టాడు, బాధేసింది. నేను మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తానా, ఆ జగన్ ఏం చేస్తాడో ఏం పోతాడో అనవసరం, కానీ మీ పట్ల జాలి కలగాల్సిందే. నేను ఇంకోటి చెప్తా, నేను ఎప్పుడు చెప్తా, చాలా మంది చెప్తా, మా మున్సిపల్ కార్మికుల యొక్క జీతం ఎంత తెలుసా? పర్మనెంట్ చేయాలి అని. ఎంతలా మన కార్మికుడికి పర్మనెంట్ జీతగాడికి? 98. కరెక్ట్. ఇంజనీర్ గారి జీతం ఎంతరా? 50, 30, 28 నుంచి స్టార్ట్ అవుతుంది. వాస్తవం. ఇంట్లో చీపురు పట్టకోకుండా ఆడోళ్ళు చీపురు పట్టరు, కొందరు ఇళ్ళల్లో జీతాలకు పెట్టుకున్నారు. అంటే ఇంట్లోనే చీపురు పట్టని వాళ్ళు మీరు ఏం చేస్తారు? పొద్దున్న లేస్తానే, ఇది ఒక పెద్ద ఇల్లు రా నాన్న, మున్సిపాలిటీ అనేది ఒక పెద్ద ఇల్లు. ఇంట్లో ఏం చేస్తాం? ముందు కసువు నూరుతాం, మళ్ళీ నీళ్లు పట్టుకుంటాం. కసువు నూకేది మీరు, ఇల్లు ఇచ్చేది, నీళ్ళు ఇచ్చేది మీరు. మీలో ఉన్నారు కదా కొందరు. ఇండ్లు ఎంతనో మున్సిపాలిటీ అంతే. ఇంటికి ఎంత ఇది ఉందో మున్సిపాలిటీ. ఒక పెద్ద ఇల్లు ఇది ఒక పెద్ద ఇల్లు లాంటిది ఇది. నేను వేరే వాళ్ళ గురించి మాట్లాడిన కానీ ఎక్కువ. మీరేమన్నారు? ఎందుకు వచ్చినారు ఇప్పుడు? వాళ్ళు ఇచ్చే సమానం కాదురా, ప్రమాణంగా. 15,000 ఇచ్చే 2,000 కట్ చేసి 17,000 మీకు ఇస్తున్నారు. అంటే ఎంత పడుతుందా మనకు? 300, 5 500 మళ్ళీ 2,000. తెల్లవారుతలు వేసేది ఎవరు ఇంట్లో? మీరు కదరా పెళ్ళం. అంటే అందరూ చాలా మంది నా దగ్గర వచ్చి అంటారు, ఏం చేస్తావమ్మా అంటే హౌస్ వైఫ్ అంట. హౌస్ వైఫ్ అన్నదని చెప్తావు, చెప్తావునా? వర్కింగ్ ఉమెన్, హౌస్ వైఫ్ కాదు, వర్కింగ్ ఉమెన్. పొద్దున్న లేసానే కసు నూకాల, నీళ్ళలో పెట్టుకోవాలి, పిల్లలకు స్నానం చేయాలి, పిల్లలకు టిఫిన్ చేయాలి. అది మిమ్మల్ని ఏమంటున్నారు? వర్కర్ అంటారు. ఇక్కడ వర్కింగ్ ఉమెన్. మీకు వాళ్ళ గేమ్స్ తేడా లేదు.
చాలా మంది పెద్దలలో కనీసం 15 నూర్లు పెట్టుకొని కసురు నూకేదానికి పెట్టుకున్నారు, గిన్నెలు తోమేదానికి కాదు. అంటే ఇంత నీచమైన పని భార్య కూడా అనుకుంటుంది. మరి ఇంత నీచమైన పని మీరు చేస్తున్నారంటే సమాన జీతం ఏమన్నారా? నేను ఒప్పుకోను. డబుల్ వేతనం నేను ఎప్పుడు చెప్తా అందరికీ, టీ షర్ట్ వేసుకొని వస్తారు, ప్యాంట్ వేసుకొని వస్తారు. ఎంత సంపాదిస్తున్నారంటే 250. లేదు నీకు 40,000 ఇస్తే పరగబడతావా అంటే దానికి కోపం, ఎప్ప మమ్మల్ని పరగబట్టమంటాడా అని. నేను వాస్తవం చెప్తానా, మన వాళ్ళు చాలా మంది పర్మనెంట్ వాళ్ళు అప్పుడు ఏముంటానంటే, నేను ముందు చైర్మన్ అన్నప్పుడు వాడు పోయి మెడికల్ లీవ్ తెట్టి పెడితే మళ్ళీ ఉద్యోగం ఇచ్చేవాళ్ళం. మీకు ఇది ఉంది అప్పుడు, ఎంప్లాయీ ఆర్టీసీలో ఇవన్నీ ఉండే. నా దగ్గరకు వచ్చి ఏమనేది తెలుసా వాళ్ళు, నాయన గారు, నాయనా ఈ జీతం వద్దు కానీ ఒక టేబుల్ ఒక కుర్చీ ఇప్పినైనా, మా వాడు చేయలేడు. ఎవరు చేయరు? సమాన జీతం కాదురా మీకు, డబుల్ జీతం ఇవ్వాలరా. ఇదైతే ఖచ్చితం. దాని తర్వాత ఇది ఎలాంటి వృత్తి అంటే రోగాలకు మూల కారణమైన వృత్తి మీది. కాదా? ఒక కుక్క పంది చచ్చిపోతే కూడా అంత వాసన పడతాంటే మేము ముక్కు మూసుకొని పోతాము, మీరేం చేస్తారు? దాంట్లోకి వేసుకొని ట్రాక్టర్ డ్రైవర్ ట్రాక్టర్ వెళ్తాడు, వీళ్ళు కూలీలు వెనకాలిపోతారు. ఎంత నీచమైన వృత్తి ఇది. దీని మీద ఇంత గట్టిగా ఉండడం మంచిది కాదు. నేను మీతోనే ఉంటా. మీరు ఎంత ధైర్యవంతులంటే యావత్ ప్రపంచంలో మీ అంత ధైర్యవంతులు లేరు. ఏమి రోగం వచ్చినా వాడేదో అడబడేస్తాడు, అంటువ్యాధి అయినా కానీ మీరు ఎత్తుతారు కాదా? అంటువ్యాధి అయినా మీరు ఎత్తుతారు లేదా? మీరు లాస్ట్ కోవిడ్ లో కూడా ఏం చేసిర్రా? పనిచేసినారు. మీరు ధైర్యవంతులరా. మీరు దేవుడిచ్చిన వరం ఈ సొసైటీ ఉందే, ఈ ప్రజలకు మీరు లేకపోతే 8వ రోజుకే గబ్బు పట్టింది ఊరు. మరి ఆయన నాకు తెలిసి ఈ 4.5 సంవత్సరంలో ఏ రోజు కూడా ఉలికింది లేదు, పలికింది లేదు. ఇప్పుడే మా అన్న వచ్చినాడు, ఆయనకు అన్నీ తెలుసు. ఆ జగన్ చీమ కుట్టినట్లు కూడా ఉంటుంది. స్వామి రాంభూపాల్ రెడ్డి గారు నమస్కారం. అన్న అంటే అది సర్కారులోనే ఏంటంటే బాగున్నారండి అంటారు. మనకేముంది గౌరవమైన పదం అన్ని వాళ్ళకు, మనకు మనం అన్న. అందుకోసం నేను చెప్పేది ఏమంటే, చాలా సీనియర్ మ్యాన్, అన్ని విధాల అన్ని చూసినోడు, ఎప్పుడు పోరాటంలో ముందుండేవాడు. మరి నేను ఆయన్ని అడుగుతాను, ఏమనుకోవద్దు, నువ్వు మాట్లాడు. వాడికి సీమ కుట్టినట్లుందా చెప్పండి దయచేసి. కుట్టదు, ఏది కుట్టదు. ఆడు 21 రోజే, ఇది మన 8వ రోజే. చూసేది కాదు. టీచర్లు గొప్ప పట్టించినారు. ఈ ఉద్యమాలు గొప్ప పట్టించేది ఎవరంటే టీచర్లు. చేత కాకపోయి ఉద్యమాలు అవి అని చెప్పి ఏడంటే డ్రాప్ అయిపోయారు. కానీ మీ విషయంలో మటుకు నేను వాళ్ళది వీళ్ళది మాట్లాడగానే మీ విషయంలో నేను ఎప్పుడు ఫుల్ సపోర్ట్. నేను ఎప్పుడు కూడా మున్సిపాలిటీ అంటే 4th class ఎంప్లాయీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫెలో. ఒక మున్సిపాలిటీకి 4th class ఎంప్లాయీ అంటే ద గ్రేట్. నేను ఎప్పుడు గౌరవించేవాడిని.
మీరు లేకపోతే మాకు పేరు లేదు. ఢిల్లీ వరకు పోయిందంటే మీ దయాదాక్షతోనే పోయేది నా పేరు. ఆ దేవుని ప్రార్థిస్తానా. అయ్యా జగన్ రెడ్డి గారు వేరే విషయాలు నేను అడగరు, కానీ వీళ్ళు నీచమైన వృత్తి అయ్యా ఇది. మన కోసరం ప్రాణ త్యాగాలు చేస్తారు వాళ్ళు. కోవిడ్ టైంలో కూడా ముందుకొచ్చి పనిచేసిన వాళ్ళు మీరే. నేను కోవిడ్లో హాస్పిటల్లో ఉంటే కనీసం నన్ను చూసేదానికి ఒక్కరు కూడా రాలే మా ఇంట్లో. నా పక్కన 22 మంది ఉన్నారు. 22 మందిలో నేను పోయి వాళ్ళని చూసుకునేది. రే మీరు చెప్తా పోతే తను తీరదురా. మరి ఆ దేవుని ప్రార్థిస్తానా. ఆ జగన్ రెడ్డికి ఈ విషయంలో ఎంత దూరమైనా పోతా. ఆయన చిన్నోడు. అయ్యా జగన్ రెడ్డి నీకు ఎక్కడ కావాలంటే అక్కడ కుక్కుతా. వీళ్ళని కాపాడు. వీళ్ళకి ఇచ్చే జీతమే 18,000. ఏమొస్తుందా 18,000కు? వీళ్ళు కనీస వేతనం కాదు, డబుల్ వేతనం ఇవ్వాల. దయచేసి జగన్ రెడ్డి గారు ఈ విషయంలో మటుకు నిన్ను మళ్ళీ ప్రార్థిస్తానా. దయచేసి అన్యాయం చేయొద్దు. వీళ్ళకు న్యాయం చేయి. న్యాయమైన కోరిక అడుగుతున్నారు. అప్పుడే చూడు భ్రష్టు పట్టినాయి ఊర్లన్నీ భ్రష్టు పట్టాయి. దయచేసి మన్నించి వీళ్ళ న్యాయమైన కోరిక. నన్ను అడిగితే న్యాయం లేదు. వీళ్ళ కోరిక ఇంకా డబ్బులు కావాల. ఏమన్నారు వీళ్ళు? పనికి తగ్గట్టు. దీన్ని ఎవరు కంపేర్ చేయదండి. ఈ పని ఎవరు చేయలేరు. ఈ పనికి సమానం వేతనం ఎవరు ఫిక్స్ చేయలేడు. ఈ పని అట్లాంటిది. ఏమా తల్లి, ఎవరా బాబా? ఉండిల్లు పొద్దునే కసు నూకినావా రా? ఎవరైతే ఇంట్లో కసు నూకలేదా? ఇంట్లో కసు నూకినావా లేదా? ఏడేసినావు బయట వేసింటావు. ఎత్తేవాళ్ళు లేరు తల్లి. అందరూ కూడా వీళ్ళ కోసం ఒక రోజంతా స్ట్రైక్ చేయాలి. మనం కూడా వీళ్ళ కోరిక ఖచ్చితమైన కోరిక. ఈ పని ఎవరు చేయరు. చాలా మంది ఇళ్లలో కసుపుతో పరగ పట్టుకోవాలి ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు. వీళ్ళు లేకపోతే మటుకు ఇప్పుడేదో ఆ కరోనా మళ్ళీ వస్తుందంటున్నారు. అయ్యా దయచేసి మీ కోరిక తీరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా. వదిలాలి సమస్యలు పరిష్కరించేంత వరకు పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. హెల్త్ ఎస్పెషల్ హెల్త్ చేయాలి.